ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 21వ అధ్యాయము. విహెచ్ ఠాకూరు, అనంతరావు పాటంకర్, పండరీపురము ప్లీడరు, వీరి కథలు. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు, బిఏ అనంతరావు పాటంకర్, పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పాను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారిచూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన అదృష్టముచే యోగీశ్వరుల సాంగత్యము పొంది దాని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగా నుండెను. అక్కడ పీరు మౌలానాయను మహమ్మదీయ యోగి పుంగవుడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండెరి. అతని పురోహితుడగు యూనుస్ హేమాడ్ పంతును అనేకసార్లు పీరు మౌలానాను దర్శించమని చెప్పెను. కాని ఏదో కారణము చేత అతడు చూడలేకపోయెను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శాశ్వతముగా షిరిడీ సాయి సంస్థానములో చేరెను. దురదృష్టులకు ఇట్టి యోగుల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే ఎట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థయున్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరా భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీ దిగువ కలదు. విహెచ్ ఠాకూరు గారు, బిఏ. వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదవవలను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీవొక గొప్ప యోగిని అదృష్టముచే కలుసుకొనెదవు. వారు నీ భవిష్యత్తు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి కలుగజేసెదరు. నీకానందము కలుగజేసెదరు. ఠాకూరు జున్నూరుకు బదిలీ అయ్యెను. అచటికి పోవుటకై నానేఘాటు లోయను దాటిపోవలసి ఉండెను. ఆ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర మేదియునుపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చట నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యెను. అచ్చట నానాసాహెబు చాందోర్కర్తో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకొని వారిని చూచుటకు కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబు షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును తనతో కూడా రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కేసు ఉండుటచే రాలేను అని చెప్పాను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠానాకు వెళ్ళెను. కానీ ఇచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందొకనాడు నానాసాహెబు షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను జూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను: అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు. నానేఘాటులో ఎనుబోతుపైన సవారి చేయునంత సులభమూ కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసియుండును. ఠాకూర్ ఒక్కనికే తెలియు ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగనే అతడు అమితానంద పరవశుడయ్యెను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెను అని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లు అనెను: అప్పా చెప్పినదంతయు నిజమే. కానీ అవన్నయూ అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరకనే చదువుట వలన ప్రయోజనము లేదు.
నీవు చదివినదంతయు ఆలోచించి ఆచరణలో పెట్టవలను. లేనిచో దాని ప్రయోజనం ఏమీయునుండదు. గురుని ఆశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞానము, ఆత్మసాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేనిది. విచారసాగరము పుస్తకములోని సిద్ధాంత భాగము అతడు చదివియుండెను. కానీ ఆచరణలో పెట్టదగిన దానిని షిరిడీలో నేర్చెను. ఈ దిగువ ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరుచును. అనంతరావు పాటంకర్. పూనా పెద్ద మనుష్యుడొకడు అనంతరావు పాటంకర్ ఎనువాడు బాబాను చూడగోరెను. షిరిడీ వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై బడి తగిన పూజ చేసిన పిమ్మట బాబాతో ఇట్లనెను, నేనెక్కువగా చదివితెని. వేదములను, వేదాంతములను, ఉపనిషత్తులను చదివితెని. అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సుకు శాంతి అయినను కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ చమత్కారపు మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటెని. అందుచే నేనిచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదింపము. పిమ్మట బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పాను. 9 ఉండల గుర్రపు లద్దె నీతి కథ. నవవిధ భక్తి. ఒకనాడొక వర్తకుడిక్కడికి వచ్చెను. అతని ముందు ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండలను అందులో పట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల యథార్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచేనతడు గణేష దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లు అడిగెను, దీనివలన బాబా ఉద్దేశమేమి? అతడు ఇట్లు జవాబు చెప్పెను, నాకు కూడా బాబా చెప్పినదంతయూ తెలియదు గాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తి. అవి ఏవనా శ్రవణము అనగా వినుట, కీర్తనము అనగా ప్రార్థించుట, స్మరణము అనగా జ్ఞప్తియందుంచుకొనుట, పాదసేవనము అనగా సాష్టాంగ నమస్కారమునర్చుట, అర్చనము అనగా పూజ, నమస్కారము అనగా వంగి నమస్కరించుట, దాస్యము అనగా సేవ, సఖ్యత్వము అనగా స్నేహము, ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలోనేదైనా ఒక మార్గమునందు నమ్మకము ఉంచి నడుచుకొనిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తులేని సాధనములన్నయూ అనగా జపము, తపము, యోగము, మతగ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల నితరులకు బోధించుటయనునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చెయ్యు భజన వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడననుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తిననుకొనుము. వానివలే నవవిధ భక్తులను ప్రోగు చెయ్యుము, ఆతురతతో నుండుము. వానిలో నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా గుర్రపు లద్ది 9 ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడుననియు ప్రప్రథమున తనను బాబా ఆశీర్వదించవలను అనియూ ప్రార్థించెను. అట్లయినచో వానిని సులభముగా ప్రోగు చేయవచ్చును అనెను. అప్పుడు బాబా వానిని ఓదార్చుచు శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. ఇది విని పాటంకర్ అపరిమిత ఆనందభరితుడయ్యెను. పండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించెదము. ఆ కథ బాబా సర్వజ్ఞుడు అని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సంహరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయెను. సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడుగకుండగానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను, ప్రజలెంత టక్కరులు! వారు పాదములపై బడెదరు, దక్షిణనిచ్చెదరు,
చాటున నిందించెదరు. ఇది చిత్రముగాదా? ఈ టోపీ ప్లీడరుకు సరిపోయెను. అతడు దాన్ని ధరించెను. ఎవరికి కూడా ఈ విషయము బోధపడకుండెను. ప్లీడరు దీనిని గ్రహించెను గాని ఎవ్వరికీ చెప్పలేదు. వాడాలోనికి వచ్చిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబు దీక్షితునకిట్లనియెను, బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గుర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. అచ్చట మకాము చేసెను. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. సబ్జడ్జి బాధపడుచుండెడి రోగము లేయౌషధమును సేవింపక షిరిడీకి పోయిన మాత్రమున బాగు కాగలవా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగమును వహించితిని. నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు, ఇతరుల విషయములో జోక్యము కలుగజేసుకొనరాదు. షిరిడి పండరీపురమునకు 300 మైళ్ళ దూరమున ఉన్నది. బాబా సర్వజ్ఞుడవుటచే పండరీపురములోని ప్లీడర్ల విశ్రాంతి గదిలో నేమి జరిగెనో తెలుసుకొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగనున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము. బాబా సర్వాంతర్యామి ఎగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడరు ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానము చెయ్యరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమునందు పెట్టెను. ఇది ఒక ప్లీడరును గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకొని మేలు పొందదముగాక. సాయిబాబా మహిమ అగాధము. అట్లనే వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము కూడా అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 21వ అధ్యాయము సంపూర్ణము.